వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కటి స్వీట్ చేసి చూపించబోతున్నానండి. అది క్యారెట్ హల్వా. అందరూ చేస్తారు, నా స్టైల్లో నేను చేస్తున్నాను. అది ఎలాగో మీకు ఇవాళ చెప్తాను. దానికోసం నేను ఒక 2 క్యారెట్లు తురిమి ఇలా పెట్టుకున్నానండి. నేను ఈ కప్పు కొలతతో క్యారెట్ తురుము తీసుకున్నాను. అదే కప్పు కొలతతో పంచదార, జీడిపప్పు, కిస్మిస్లు, 1 కప్పు పాలు, కొంచెం పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం వేస్తే మంచి రుచిగా ఉంటుందండి. స్వీట్స్లో ఏదైనా సరే చాలా కొంచెం వేసుకోవాలి. అందులో కొద్దిగా పచ్చకర్పూరం తీసుకున్నాను. ఇవండి సింపుల్ ఇంగ్రీడియంట్స్. ముందుగా బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి. దీంట్లో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి అండి. ఈ నేతిలో మనం క్యారెట్ ఫస్ట్ వేయించుకోవాలి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు క్యారెట్ నేతిలో మనం వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెడితే కనుక మాడిపోతుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి క్యారెట్ హల్వా. మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చారనుకోండి, టకటక 2 నిమిషాల్లో మనం క్యారెట్ హల్వాని చేసి పెట్టచ్చు. చక్కగా మన ఇంట్లో చేసిన స్వీట్ లాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ తురుము వేగిపోయిందండి. ఇప్పుడు 1 కప్పు పాలు పోసుకుని ఈ పాలల్లో మనం ఈ క్యారెట్ తురుము అంతా కూడా బాగా ఉడకాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం పంచదార వేద్దామండి. ఒక 2 మినిట్స్ దీన్ని ఇలా ఉడకనివ్వాలి. ఇప్పుడు పాలల్లో బాగా ఉడికిపోయిందండి క్యారెట్ తురుము అంతా. మనము షుగర్ వేసేసుకుందాం. షుగరు బాగా మెల్ట్ అయిపోయి ఇదంతా ఉడికిపోవాలన్నమాట. దీంట్లో ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఈ పంచదార కొంచెం తీగపాకం వచ్చి ఈ క్యారెట్ తురుమంతా. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునండి. దాంట్లో జీడిపప్పు, కిస్మిస్లు దోరగా వేయించుకుని మనం ఆ క్యారెట్ హల్వాలో వేసేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్లు దీంట్లో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. బౌల్లోకి తీసేసుకుందాం. సూపర్ టేస్ట్గా ఉండే క్యారెట్ హల్వా రెడీ. పైనుంచి కొంచెం బాదాము, జీడిపప్పుతో ఇలా డెకరేట్ చేసుకోవట్లేనండి. చూడండి, సింపుల్ అండ్ టేస్టీ స్వీట్. 10 నిమిషాల్లో మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.